అందరూ ఎలా ఉన్నారు? నేనైతే హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తానండి. లైనింగ్ జాకెట్ది. ఇంకా చూడండి, అంచులు సమంగా ఉన్నాయో లేదో చూసుకోండి. కుట్టు కోసం ఒక గీత ఇలా 4 మడతలు వేసుకోనండి. నాకు వాళ్ళే ఇచ్చారు. అది కాదండి, సారీ, లైనింగ్ 80 పీసెస్. వాళ్ళు కొంచెం పెద్ద సైజ్ జాకెట్ వరకు సరిపోదండి. ఫ్రంట్ ఇంకా బ్యాక్ తీయాలి కదండి, అందుకని ఇలా సగాన్ని మడత పెట్టుకుంటే జాకెట్ మనకి సరిపోతుందండి. మనకి జాకెట్ సరిపోయేలా ఎలా కట్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అందుకని ఇలా ఆఫ్ చేసుకున్నాను. ఇక్కడ ముక్క అతుక్కోవాలి మనం. టేప్తో కలిపితే టేప్తో కూడా చూపిస్తానండి. నేనైతే జాకెట్ ఇచ్చారు కాబట్టి సేమ్ అలాగే హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడవు, ఈ చంక లూజు, హ్యాండ్ హైటు సేమ్. ఈ కుట్టు ఎలా ఉంది అక్కడ ఇప్పుడు చూడండి, ఇలా క్రాస్గా ఈ కుట్టుకు కలిపేయాలి. ఇక్కడ కూడా ఇలా ముక్క పడుతుందండి జాయింట్ 1.5. ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చేసరికి కుట్టు మెయిన్ జాకెట్ అండి. ఇక్కడ కుట్టు రావాలి. ఇదిగోండి 1.5 చూపిస్తాను చూడండి. 1.5 ఇక్కడ నుంచి ఇలా కరువు తీసుకుంటే ఇలా కలిపేసుకున్నాను. ఇక్కడ నాకు అంత అయిపోయిందండి. జాకెట్ అయితే కట్ చేస్తున్నాను. హ్యాండ్ 1 మినిట్లో అయిపోతుంది. హ్యాండ్ కటింగ్ అయితే సింపుల్. ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ కూడా టక్స్ ఇచ్చుకోవాలి. ఇదైతే ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాం. ఇక్కడ పీస్ అయితే పడుతుందండి. ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఒరిజినల్ పీస్ కట్ చేస్తానండి. ఇదిగోండి, ఇది లైనింగ్ మెయిన్ క్లాత్, సారీ లైనింగ్ కాదు. ఇదిగోండి చూడండి, మెయిన్ క్లాత్ ఇలా పెట్టుకున్నాను నేను. అలా పెట్టుకొని కటింగ్ అయితే చేసేస్తున్నానండి. ఇది 2 మడతలు వేందండి, చూసుకోండి. మీరు కూడా అలాగే పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్ ఒకసారి నేను చేసేస్తున్నాను కటింగ్. మీరు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు చెప్పండి, కామెంట్ చేయండి. చూడండి, సెంటర్ జాయింట్ అయితే కటింగ్ చేసేస్తున్నాను. ఇంట్లో ఒక మెషిన్ అంటూ ఉంటే మనం కుట్టుకుంటే చాలా వీలవుతుందండి. చాలా డబ్బులు కూడా మనకు సేవ్ అవుతాయి. బయటికి వెళ్ళి కుట్టించుకునే కొంచెం మంది అలా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో తీసి చూపిస్తున్నాను నేను. మన మనీ కొంచెం చాలా వరకు సేవ్. చూడండి హ్యాండ్ కటింగ్ ఎలా వచ్చిందో. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కరువు తీయాలండి, చూపిస్తాను చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ నుంచి 1 ఇంచు వదులుకోవాలి. ఇక్కడ కట్టించాం కదండి, గుర్తుగా పెట్టుకున్నాం కదా. ఇక్కడ నుంచి 1 ఇంచు వదులుకొని ఇక్కడ ఈ చివరిగా గీత ఇచ్చుకున్నాం కదండి కట్టు. ఇంకొండి ఇక్కడికి సెంటర్ ఇలా అనుకోవాలి. ఇక్కడ ఇలా గీత గీసుకొని ఇలా వచ్చినా ఇక్కడికి ఇలా కలుపుకోవాలి. స్టార్టింగ్ తక్కువ, తర్వాత ఎక్కువ, మళ్ళీ ఇలా నేను ఇలా గీసాను. అలాగా ఇక్కడ నుంచి ఇలా కరువు తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి సమానంగా ఇలా కట్ చేశాను. ఇవన్నీ ఇక్కడ మనం ఇలా చిన్న కట్టించుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అయితే ఫ్రంట్ అని గుర్తుంటుందండి. ఇవ్వండి చూడండి. ఇది లైనింగ్. నేను సరిగ్గా కట్ చేసాను లేదో నా కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.
ప్లీజ్ వీడియోలు చూసి నాకు కామెంట్ రూపంలో చెప్తూ ఉంటే నాకు ఇంకా వేరే ఎంకరేజ్గా ఉంటుందండి. నాకు ఇంకో వీడియోలు చేయాలని చాలా ఆసక్తిగా ఉంటుంది. చాలామంది నా వీడియోలు ఎంతవరకు చూస్తున్నారో నాకు తెలుస్తుందండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.